దేవుడు గడిచినటువంటి నెలంతట్లు కూడా ఆయన కృపను మనకు తోడుగా ఉంచి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలని ధ్యానం చేసుకుందాం. కీర్తనల భాగము 42వ కీర్తన. కీర్తనలు 42 3వ వచనం చదువుదాం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. 10వ వచనం చదువుదాం. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. చాలండి. ఈ కీర్తన ఎవరు రాశారు అనగానే ముందు మనం గ్రహించాల్సింది అంటే కీర్తన పై భాగంలో చిన్న అక్షరాలతో ఎవరు రాశారో అక్కడ రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుదాం. ఎవరు రాశారు? కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన. ఇక్కడ 41వ కీర్తన వరకు దావీదు రాశాడు. ఆ తరువాత కూడా కొన్ని కీర్తనలు రాశాడు. 42వ కీర్తన కాడి నుంచి కొన్ని కీర్తనలు కోరహు కుమారులు కూడా రాశారు. ఇక్కడ చదివినటువంటి ఈ మాటను మనం ఆలోచన చేస్తే కోరహు కుమారులు ప్రారంభిస్తున్నటువంటి మొట్టమొదటి కీర్తనలో ఈ 42వ కీర్తన నుంచి ప్రారంభించినటువంటి వీరు, వారి హృదయంలో ఒక బాధ ఉంది, వారి హృదయంలో ఒక ఆలోచన ఉంది, వారి హృదయంలో కలిచివేస్తున్నటువంటి కొన్ని మాటలు వారికి వినబడతా ఉన్నాయి. వారిని బాధ పెడుతున్నటువంటి మాటలు వారికి వినబడతా ఉన్నాయి. వారి ఎముకలు విరిచేస్తున్నట్టుగా ఉన్నాయి అంట ఆ మాటలు. ఎలాంటి మాటలు అవి? చదువుదాం. 3వ వచనంలో, నీ దేవుడు ఏమాయనని వారు ఒకరోజు కాదు వారు నిత్యము అని అంటా ఉన్నారంట. రాత్రి మగళ్ళు ఈ మాటలు విన్నప్పుడల్లా నా కన్నీళ్ళు, ఇక ఆహారం తినడం లేదు, మంచినీళ్ళు తాగడం లేదు. వారు అంటున్న మాట ఏమిటంటే నీ దేవుడు ఏమయ్యాడు అని అంటున్నారు. ఈ ప్రశ్న ఎప్పుడైతే వారి నోట వస్తూ ఉందో, ఈ మాట వారి చెవులు వినబడినటువంటి నాటిని మొదలుకొని వారికి అన్నపానాలు మర్చిపోయారు. వారు దేవుణ్ణి గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే కోరహు కుమారుల జీవితంలో కూడా శత్రువులు ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా శత్రువు ఉంటాడు. అలాగే కోరహు కుమారులు అయినటువంటి ఆ భక్తుల జీవితాల్లో ఈ కీర్తన రాయదగినటువంటి కీర్తనే. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి రాయబడింది అంటే ఆ వ్యక్తి పట్ల దేవుడిస్తున్న ప్రాధాన్యత కూడా గొప్పదై ఉండే ఇక్కడ మనం వారిని గురించి మనం వింటా ఉన్నాం. ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులైనటువంటి కోరహు కుమారుల యొక్క జీవితాల్లో కూడా దుఃఖం ఉంది, నిట్టూర్పు ఉంది, కష్టం ఉంది, కన్నీరు ఉంది, అన్నపానాలు మర్చిపోయినటువంటి దినాలు ఉన్నాయి. వారు కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి వ్యక్తులే అయినప్పటికీ వారికి కూడా కొన్ని బాధలు వెనకాల కృంగదీస్తూ ఉన్నాయి. భక్తుడు అంటాడు, వారు అడిగినటువంటి ఆ మాట అడిగినప్పుడల్లా మాకు అన్నపానాలు మర్చిపోతా ఉన్నాం, ప్రతి రాత్రి మేము కన్నీటితోటే. అంత మాత్రమే కాకుండా అంటాడు, వారి దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. వారు అంటున్న మాటలేంటి? ఏవో గొప్ప గొప్ప మాటలు అనడం లేదు, నీ దేవుడు ఏమాయను అని అంటున్నాడు. ఎందుకు కోరహు కుమారులను ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నారు వారు? చాలాసార్లు మనం కూడా ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, పని చేస్తూ ఉన్నప్పుడు పని చేస్తున్నటువంటి ఆ సమయంలో ముందు మొట్టమొదటిగా మన దేవుణ్ణి బయటికి తీస్తారు. మనం ఏదన్నా ఒక మాట మాట్లాడినా, ప్రార్థనకు పోతుంటే మనం ఏదన్నా ఒక మాట అన్నా కూడా, నువ్వు చర్చికి వెళ్ళడం లేదా, నీకు చర్చిలో నీకు ఇదే నేర్పుతా ఉన్నారా,
అనేటువంటి ఈ విషయాలను మొట్టమొదటిగా అసలు సమస్య మీద ఉండదు. మొదటగా దేని మీదకి వెళ్తుంది ఆ ప్రాధాన్యత? వెళ్తే దేవుని మీదకి వెళ్తుంది, లేకపోతే దైవ సేవకుడి మీదకి వెళ్తుంది. ఇక్కడ కూడా కోర కుమారులు, సరే ఒకవేళ కోర కుమారులతో మాట్లాడితే ఆ దేవుని గురించి ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నారు? కోర కుమారుల జీవితంలో వారు దైవభక్తి కలిగినటువంటి బిడ్డలు, వారు దేవుని అనుసరిస్తున్నటువంటి బిడ్డలు, దేవుని అడుగుజాల్లో నడుస్తున్నటువంటి వారు, దేవుని స్తుతిస్తున్నటువంటి వారు, అలాంటి దేవునికి మహిమకరంగా జీవిస్తున్నటువంటి కోర కుమారుల యొక్క జీవితాల్లో ప్రక్కనున్నటువంటి వారి యొక్క ప్రశ్న ఏంటంటే, నీ దేవుడు ఏమాయను? ఎందుకనంటే వీరు చాలా దైవభక్తి కలిగినటువంటి వారు, కానీ తన తండ్రి అయినటువంటి కోరహు దేవుని యొక్క ఉగ్రత చేత చంపబడ్డాడు. కాబట్టి వీరు అడిగే ప్రశ్నకు ఉన్న అర్థం ఏంటి అంటే, నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నావు కాబట్టి, దేవుని మహిమపరుస్తూ ఉన్నావు కాబట్టి, దేవుని మందిరానికి వెళ్తా ఉన్నావు కాబట్టి, నీ జీవితంలో మీ నాన్నని ఎందుకు దేవుడు చంపేశాడు? ఎందుకు దేవుడు మీ నాన్నని లేకుండా చేశాడు? ప్రశ్న. ప్రక్కనటువంటి వారికి కోర కుమారులను కించపరుస్తూ పలుకుతున్నటువంటి మాట, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, దేవుని వెంబడిస్తూ ఉన్నావు, దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉన్నావు, మంచిదే. కానీ ఇంత మహిమకరంగా జీవించేటువంటి నీ జీవితంలో ఎందుకు దేవుడు మీ నాన్న మీద అంత కక్ష పూనాడు? ఎందుకు మీ నాన్న లేకుండా చేశాడు అనని వీరి యొక్క పొల్ల విరుపుడి యొక్క మాటలకి వీరు కన్నీళ్ళు అన్నపానములుగా మారినాయట. వీరి ఎముకలు విరిచేస్తున్నట్లుగా ఉన్నాయంట. వీరి జీవితంలో వారు తప్పు చేయలేదు, వారు పొరపాటు చేయలేదు, వారు ఏ దోషము కూడా చేయలేదు. కానీ నువ్వు భక్తి చేస్తూ ఉన్నావు. నువ్వు భక్తి చేస్తే నీ భక్తి మీ నాన్న ఎందుకు కాపాడలేకపోయింది? నీ భక్తి నీ కుటుంబాన్ని ఎందుకు కాపాడలేకపోతా ఉంది? నీ భక్తి నీ పేదరికాన్ని ఎందుకు తీసేయలేకపోతా ఉంది? నీ భక్తి నీ కుటుంబాన్ని ఎందుకు సరిదిద్దలేకపోతా ఉంది అనేటువంటి ప్రశ్నలు చాలాసార్లు చెవును పడతా ఉంటాయి. మనం బాగానే ఉంటాం కుటుంబంలో, కానీ ప్రక్క వారి యొక్క మాటలు ఎలాగుంటాయనంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి భక్తుడైనటువంటి కోరహ కుమారుల యొక్క హృదయములో కన్నీరే వారికి అన్నపానములుగా ఉన్నాయట. వారి ఎముకలు విరిచేస్తున్నట్లుగా ఉందట. కారణం ఏంటంటే, నీ దేవుడు ఏమాయనో? నువ్వు ఆ దేవుడినే కదా స్తుతిస్తా ఉన్నావు, మరి మీ నాన్న ఎందుకు కాపాడలేదు అనేటువంటి ప్రశ్న తన జీవితంలో ఎదురవుతా ఉంది. చాలాసార్లు మన జీవితంలో కూడా మనం భక్తి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, భక్తిని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఎరిగిన వారమై ఉన్నప్పుడు, దేవుని బల్ల దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు, దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు, దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు, ఏదో ఒక కోణంలో నీ భక్తి ఏమైంది? నీ ప్రార్థన ఏమైంది? నీ ప్రార్థనకి ఇదేనా ప్రతిఫలం? నీ భక్తికి ఇదేనా ప్రతిఫలం? నువ్వు నడిచే మార్గము సరైనది అయినప్పుడు నీ జీవితం ఎందుకు ఈ కష్టం వస్తుంది? ఎందుకు నీకు ఈ వేదన వస్తుంది? ఎందుకు నీకు ఈ కన్నీరు వస్తూ ఉంది? ఎందుకు నీకు ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి? నువ్వు మంచి మార్గంలో నడుస్తున్నావు, కానీ ఎందుకు నువ్వు దీవించబడలేకపోతా ఉన్నావు? నీ దేవుడు ఏమాయను? నీ దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్నలు మన జీవితాల్లో కూడా లేకుండా పోలేదు. ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ఈ మాటలు మనం వింటానే ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కోరహ కుమారులు వారు కినబడుతూ ఉన్నప్పుడు వారి కన్నీరు అన్నపానములుగా మారిపోయినాయి. కాబట్టి ప్రశ్న అడుగుతున్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన మనం గమనించినప్పుడు, నీ దేవుడు ఏమాయను అని అంటున్నారు కదా. ఎందుకు అనంటే, తన తండ్రిని చంపాడు కాబట్టి నువ్వు ఆయనకే ఎందుకు భక్తి చేస్తా ఉన్నావు? నీ తండ్రిని తీసుకున్నాడు కాబట్టి నువ్వు ఆయనకే ఎందుకు మహిమకరంగా జీవిస్తా ఉన్నావు అనని వారి యొక్క వెనక్కున్నటువంటి అర్థంతో కూడినటువంటి మాట వారు పలుకుతూ ఉన్నారు. నీ దేవుడు ఏమాయను అని అడుగుతా ఉన్నారు. అయితే తన తండ్రి యొక్క వృత్తాంతమును మనం ఆలోచన చేసినప్పుడు, కోరహు అనబడేటువంటి వ్యక్తి తన కుమారులైనటువంటి వారేమో కీర్తనలు రాసి దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉంటే, ఈ కోరహు అనబడేటువంటి వ్యక్తి వాస్తవమే దేవుడు చంపింది వాస్తవమే, మరి ఎందుకు చంపాడు? తన బిడ్డలను ఎందుకు బ్రతకనిచ్చాడు అనంటే అక్కడ ఒక మాట రాయబడింది.
చదువుదాం. 16వ సంఖ్యాకాండ గ్రంథంలో 16వ అధ్యాయము సంఖ్యాకాండము 26, 10, 11 చదువుదాం. తర్వాత 16వ అధ్యాయంలోకి వద్దాం. 26, 10, 11. సంఖ్యాకాండం 26, 10, 11. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. ఇక్కడ ప్రత్యేకంగా కోరహు కుమారుల గురించి కూడా ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, కోరహు కుమారులు చనిపోలేదు, తండ్రి అయినటువంటి కోరహు మాత్రం చనిపోయాడు. దేవుడు కోరహును ఎందుకు తీసుకున్నాడు? ఇక్కడ 10వ వచనంలో అంటున్న మాట ఏమిటి? ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరహును భూమి ఏం చేసింది? నెరవిడిచి మృంగేసింది. ఆ నెరవిడిచినప్పుడు ఆ భూమిలోకి కోరహు సజీవంగా వెళ్ళిపోయి సమాధిగా మార్చబడ్డాడు. కారణం ఏంటి? ఎందుకు? కుమారులు బ్రతికింపబడ్డారు, అక్కడ తండ్రి ఏమో చనిపోయినటువంటి వాడిగా కనబడుతున్నాడు. 16వ అధ్యాయంలోకి వెళ్తే ఇక్కడ ఒక మాట అంటాడు. 16వ అధ్యాయము అక్కడే 1వ వచనంలో, లేవికి మునుమనువుడును కహతుకు మనువుడును ఇస్సాకారు కుమారుడగు కోరహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాము, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని వీరేం చేస్తున్నారు? కోరహు, దాతాను, అబీరాము, ఓను అనబడేటువంటి 4 ఉన్నారు. ఈ 4 ఎవరు అని అంటే లేవీయులు. ఈ లేవీయులు ఎవరు అని అంటే యాజకుడైనటువంటి అహరోను క్రింద దేవుని యొక్క పరిచర్య చేసేవారు. దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. సేవకుడికి చేదోడు వాదోడుగా ఉంటా ఉన్నారు. మంచిగా వారి యొక్క జీవితం కొనసాగుతూ ఉంది. ఆ ఇశ్రాయేలు ప్రజలందరిలో, ఆ లక్షల మందిలో ప్రత్యేకింపబడినటువంటి ఈ లేవీయుల యొక్క కుటుంబంలో నుండి వచ్చినటువంటి వారిని యాజకుడైనటువంటి అహరోను అలాగే మోషే వారి క్రింద వీరు దేవుని యొక్క పరిచర్య, వారి విధి ధర్మాలను వారు కొనసాగిస్తూ ఉన్నారు. వారు వారి యొక్క క్రమాలను చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఇశ్రాయేలులో వీరందరూ కూడా ఎవరెవరు? కోరహు, అబీరాము, దాతాను, ఓను అనబడేటువంటి ఈ 4 కూడా ఒక ఆలోచనకు వచ్చారు. వారు ఒక నిర్ణయానికి వచ్చారు. వారు చూస్తూ ఉన్నారు. వారు ఒక పరిశీలనలో వీరు చేస్తుంది ఏంటంటే, అయ్యో మనం కూడా పరిచర్య చేస్తున్నాం కదా, కాబట్టి దైవ సేవకుడైనటువంటి మోషే ఏమో అంతెత్తులో ఉన్నాడు, అహరోనేమో అంతెత్తులో ఉన్నాడు, కాబట్టి వారి మాట మనం వినాలా? మనం కూడా పరిశుద్ధపరచబడ్డాం కాబట్టే కదా పరిచర్య చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వీరొక ఆలోచనకు వచ్చి చెప్తున్న మాట ఏమిటంటే 2వ వచనంలో, ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, ఎవరైతే లక్షల మంది ఉన్నారో ఆ లక్షల మందిలో ఉన్నటువంటి మంచి పేరు పొందినటువంటి కొందరిని, ఆ కొందరిలో సమాజ ప్రధానులైన 250 మందితో అదండి ఏం చేశారంట? వీరు 4 కాకుండా ఈ 4 ఏం చేస్తున్నారు? కోరహు, దాతాను, అబీరాము, ఓను అనబడేటువంటి ఈ 4 కలిసి 250 మంది యొక్క మనస్సును మార్చి వీరు చేసిన పని ఏంటంటే మోషేకు ఎదురుగా నిలబెట్టారంట. చూడండి వారి ప్లాన్ చూడండి. ఏం చేస్తున్నారు? 250 మందికి ఎదురుగా నిలబెట్టి మోషే అహరోనులకు
విరోధముగా పోగుబడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును. వాస్తవానికి మోషే హెచ్చించుకున్నాడా? మోషే ఎక్కడున్నాడు? రాకుమారుడిగా పెరుగుతున్నటువంటి మోషే, రాజ్యాధికారానికి ఎక్కాల్సినటువంటి మోషే వాటన్నిటిని విడిచిపెట్టేసి, తన ఆధిక్యతలను అవకాశాలను విడిచిపెట్టేసి ఇశ్రాయేలు ప్రజలు విడిపించిన నిమిత్తమై దేవుని యొక్క పిలుపుని బట్టి అరణ్యంలో దేవుడు పొదలో మాట్లాడుతూ ఉన్నాడు, మోషే నీవు నా ప్రజలతో నీవు నడవాలి ముందుగానంటే, కాదయ్యా నేను నోటి మందిని గలవాడిని, నేను ఏది పలకలేను, నా వల్ల కాదు అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే, కాదు నీవు వారి ముందు నడవాల్సిందని బలవంత పెట్టి నడిపించినటువంటి దేవుని వాక్కును బట్టి మోషే నడుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కోరాహు, దాతాను, అబీరాము, ఓను అనబడేటువంటి వారి యొక్క మనసులో ఏముందనంటే, నిన్ను నీవే ఎలా హెచ్చించుకుంటావు? వాస్తవానికి హెచ్చించింది ఎవరు? దేవుడు కదా. ముందు నిలబెట్టింది ఎవరు? దేవుడు కదా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? దేవుడు కదా. వారు ముందుగా నడిచింది ఎవరు? దేవుడు కదా. దేవుడే కదా మోషేని నడిపిస్తూ ఉంది, దేవుడు కదా మోషేని ఎన్నుకుంది. మోషే వారి యొక్క మనసులో ఉన్నటువంటి, మోషే పట్ల ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఇదిగో నిన్ను నీవే ఎలా హెచ్చించుకుంటావు అని అంటున్నాడు. మానవ ఆలోచనతో వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నలుగురు కాస్త 250 మందిని చేశారు. ఈ 250 మందితో కలిసి ఇప్పుడు అంటున్నారు, డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడినటువంటి వీరు ముందుకు వచ్చి మోషేతో అంటున్నారు, నువ్వేమన్నా నీకేమైనా కొమ్ములు వచ్చినాయా? నువ్వు మాకంటే నువ్వు ఎలా హెచ్చించుకుంటావు? కాబట్టి మేము కూడా పరిశుద్ధులమే అని వారి మనసులో ఉన్నటువంటి ఆలోచన అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నారు. 3వ వచనం అంటారు, మోషే అహరోనుల విరోధంగా పోగుబడి మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మలను మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాటలు విని బతిమలాడాడు, వాళ్ళ కాళ్ళకు దండాలు పెట్టాడు. నాయనా ఇది సరైంది కాదయ్యా, నేనేదో కావాలనుకొని వచ్చింది కాదయ్యా, నేనేదో కోరుకొని వచ్చింది కాదయ్యా, ఇదిగో నేను రాజ్యాధికారానికి దగ్గరగా ఉన్న సమయంలోనే దేవుడు పిలిచాడయ్యా, నేను పొలంలో గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు నన్ను దేవుడు పిలిచాడయ్యా, ఇది నా వల్ల వచ్చినటువంటి ఆధిక్యత కాదు నాయనా, ఇది దేవుడిచ్చాడు అని వారి కాళ్ళకు దండం పెట్టి సాగిల పడ్డాడు. అటు తర్వాత అతడు కోరహును వాని సమాజంతోనూ ఇట్లా నేను అక్కడ ఆగుదాం. ఇప్పుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్న సమయంలో వారి మధ్యలో డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 12వ వచనం నుండి చదువుదాం. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలనని పాలు తేళ్ల ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలన్నట్టు మా మీద ప్రభుత్వము చేయుటకును నీకు అధికారం కావాలనా? మమ్మల్ని మాట్లాడడానికి నువ్వెవడివే? మమ్మల్ని అంటానికి నువ్వెవరివే? మమ్మల్ని సరి చేయడానికి నువ్వెవరివే అని మోషే మీద వీరు తిరగబడి మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించే దేశమునకి మమ్మల్ని తీసుకుని రాలేదు, పొలమును ద్రాక్ష తోటలు గల మాకు ఇయ్యలేదు, ఈ మనుషుల కన్యలను ఓడదీదువా? మేము రాము అని నువ్వు చెప్పావు. ఏది పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని చెప్పావు. పాస్టర్ గారు కూడా చెప్తున్న మాట ఏంటి? ఇక్కడ నుంచి అని చెప్పే మాట ఏంటి? మీకు పరలోక రాజ్యం ఉంటుంది, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కష్టం ఉండదు, అంత ఆనందమేనంట అని దైవశాఖకుడు చెప్తున్నాడు అనుకోండి. చెప్పేవాళ్ళు నాయన, ఇంటికి వెళ్తే కన్నీళ్ళు, ఇంటికి వెళ్తే బాధలు, ఇంటికి వెళ్తే ఏడుపు, ఇంటికి వెళ్తే నిట్టూర్పు, మాకుండే కష్టాలతో మేము పడలేకపోతా ఉంటే నువ్వేమో ఆకలి తీరని రాజ్యం మనకుందని అంటున్నావు అనే మాటలు
మనకు కూడా హృదయంలో మెదులుతూ ఉంటాయి అప్పుడప్పుడు. వీరు అనుకుంటున్నారు వాస్తవానికి దేవుడు ఏమన్నాడు, నేను పాలు తేనెలు ప్రవహించే దేశమైన కానానికి నేను నడిపిస్తాను అన్నాడు. నడిపించేటువంటి క్రమంలో అనేక పర్యాయాలు వారికి ఒడిదుడుకులు వచ్చినాయి. వాస్తవమే, ఆ ఒడిదుడుకుల్లో కూడా దేవుడు నడిపించాడు కదా. దేవుని సహాయం వారికి తోడుగా ఉంది కదా. ఆకలేసినప్పుడు ఆకాశము నుండి ఆహారమును, వారికి కావాల్సిన ఆహారం కావాలన్నప్పుడు ఆకాశం నుండి పూరేడు పెట్టెల్ని, వారికి దాహం వేసినప్పుడు బండను కొట్టి నీటిని, మారాజలాన్ని మధురంగా మార్చిన దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నటువంటి వారు కూడా అంటున్న మాట ఏమిటనంటే, నువ్వు మాకేం చెప్పావు వచ్చేటప్పుడు, ఐగుప్తు నుంచి నడిపించేటప్పుడు వారు ఎట్టి చాకరీ చేస్తా కన్నీరు గారుస్తా ఏడుస్తా ఉన్న సమయంలో మోషే యొక్క మాట తీయగా ఉంది. ఇప్పుడు అంటున్నారు మోషే మాట చేదుగా ఉందట. ఎలా మాట్లాడుతున్నారు? మాకు చెప్పిన మాట ఏంటి, నువ్వు చేసేది ఏంటి? ఎన్నాళ్ళు మాకు ఈ కష్టాలు, ఎన్నాళ్ళు మాకు ఈ తెప్పులు, ఎన్నాళ్ళు మాకు ఈ బాధలు. నువ్వు చెప్పిందేమో పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నావు, మాట బాగానే ఉంది. ఎక్కడ తీసుకుపోయావు, ఎక్కడికి నడిపిస్తున్నావు, ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి అనేటువంటి ఆలోచనలో వారు సంకుచితమైనటువంటి మనస్సు, చిన్న ఆలోచనతోటి వారికి దూరపు ఆలోచన వారు మర్చిపోయిన వారుగా ఉన్నారు. వాడు నడిపిస్తున్నటువంటి మార్గము సరైనది అయినప్పటికీ, ఆ మార్గంలో కష్టాలు ఉన్నప్పటికీ, ఆ మార్గంలో బాధలు ఉన్నప్పటికీ, ఆ మార్గంలో కన్నీరు ఉన్నప్పటికీ, సహాయం చేసేటువంటి దేవుని యొక్క సహాయమును పొందుకుంటూ కూడా ఏమని అడుగుతున్నారు వారి యొక్క ఆలోచన? అయితే మేము రాము, ఎరణ్యములు మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవహించే దేశము నుండి మమ్మల్ని తీసుకువచ్చుట చాలనన్నట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారము కావాలనా? అంతేకాదు, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మమ్మల్ని తీసుకొని రాలేదు. పొలములు, ద్రాక్ష తోటలు, స్వాస్థ్యము కూడా మాకు ఇయ్యలేదు. మేము ఆశించాం, అనుకున్నవి జరగడం లేదు. మేము కోరుకున్నాం, జరగడం లేదు. ఏం కాదు, నీకు పర్లేదు అని అంటున్నావు, కానీ ఏడ పర్లేదు? సమస్యలు అట్లాగే ఉన్నాయి కదా, బాధలు అట్లాగే ఉన్నాయి కదా, కన్నీరు అట్లాగే ఉంది కదా అని దైవ సేవకుని యొక్క మాట మనము గ్రహించనప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క ఆలోచన కూడా అలాగే ఉంది. వాక్యమేమో మీ కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, కన్నీరు పోతుంది అని మాత్రం నువ్వు బాగానే చదువుతున్నావు నాయన, ఇంటికి పోతే తెలుస్తుంది మా బాధలు ఏదో అనేటువంటి ఆలోచన మన హృదయాల్లో కూడా మెదులుతూ ఉంటుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా అనుకుంటున్నారు, నువ్వు చెప్పడం బాగానే చెప్పావు, పాలు తేనెలు అంటున్నావు, కానీ మాకు ఎక్కడ కూడా ఏది ఆనందం లేదు, సంతోషం లేదు అనేటువంటి ఆలోచన వారు కలిగి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? నలుగురు కాస్త 250 మందిని పోగేసుకుని మాకు నువ్వు అవసరమే లేదు అని అంటున్నారు. ఇలాంటి మనుషులను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యతిరేకతను దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇలాంటి దేవుని పనిని వారు తిరస్కరించి వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వారు కొనసాగిస్తూ ఉండగా అది దేవునికి మాత్రం అది ఏమాత్రం కూడా నచ్చలేదు. వారందరినీ కూడా ఒక ప్రదేశానికి సమకూర్చినటువంటి సమయంలో దేవుడు వారికి ఇస్తున్నటువంటి తీర్పు 26వ అధ్యాయంలో 250 మంది అలాగే పోగైన ఆ నలుగురిలో కోరహు, దాతాను, అబీరాము అనబడేవారేమో వారి మాటల నుంచి ఒక్కడికి కూడా వెనక్కి లేదు. అవసరమైతే 4 అడుగులు ముందుకేస్తున్నారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి వారు కట్టుబడే ఉన్నారు. కానీ ఓను అనబడేటువంటి వ్యక్తి ఏమో ఆలోచనలో పడ్డాడు. అయ్యో, వీరు నడిపిస్తున్నారు, వీళ్ళతో పాటు నడుస్తున్నాను, కానీ ఇది సరైనది కాదేమో. ఎందుకంటే మోషే చెప్తున్నప్పుడు ఆ మాటలను గమనిస్తున్నాడు, ఇదిగో వీరు రెచ్చగొడుతున్నప్పుడు వీరి మాటలను గమనిస్తున్నాడు. రెండింటిని గమనించినటువంటి ఈ ఓను అనబడేటువంటి వ్యక్తి మొదటేమో 4 పోగయ్యారు, 4 కాస్త 250 మంది అయ్యారు. ఇప్పుడు ఈ 4లో ఒక వ్యక్తి వెనకడుగు వేస్తున్నాడు. ఓను అనబడేటువంటి వ్యక్తి అంటున్నాడు, ఇది సరైనటువంటి ఆలోచన కాదు, ఇది నాకు ఆశీర్వాదం కాదనుకున్నాడు. ఓను వెనకడుగు వేశాడు. మిగిలిన 3 మాత్రం 4 అడుగులు ముందుకేసి డైరెక్ట్ మోషేతో పాటు ఎదురు నిలబడడానికి ఇష్టపడ్డారు. వారితో పాటు 250 మంది కూడా నిలబడినటువంటి సమయంలో ఆ 26వ అధ్యాయంలో 10-11 వచనాలు, ఆ సమూహపు వారు, ఏ సమూహమో 250 మంది, అలాగే ఈ 3
మొత్తం కలిపి 253 మృతి పొందినప్పుడు అగ్ని 200 ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఆ 250 మంది అడుగులు ముందు కొనసాగించారో భక్షించినందున అగ్ని ఏం చేసింది? వారందరినీ కూడా కాల్ చేసింది. భూమి తన నోరు తెరిచి వారిని, ఇదిగో ఏ 250 మంది అయితే కాలిపోయారో వారిని, అలాగే కోరహ అనబడేటువంటి వ్యక్తిని కూడా భూమి నెరవిడిచి వారందరినీ కూడా భూమిలో సమాధి చేయబడ్డారు. వారు మనందరికీ కూడా దృష్టాంతములు అయి ఉన్నారు, గుర్తులుగా ఉన్నారు, గుర్తు పెట్టుకునే వారై ఉన్నారు. ఇదిగో వారికి మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మీరు సరైనటువంటి మార్గంలో నడవకపోతే మా జీవితాలు ఎలాగున్నాయి అలాగే మీ జీవితాలు కూడా ఉంటాయి అన్నట్టుగా వారు మనకి సూచనలు ఇస్తూ ఉన్నారు. అయితే కోర కుమారులు చావలేదు. ఈ చనిపోయినటువంటి ఈ కుమారులు ఎవరైతే ఉన్నారో దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప క్షేమాన్ని బట్టి వీరు ఈ 42వ కీర్తనలు అంటారు కదా, మొదటి వచనం అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధిని. ఇంత ఆసక్తి కలిగినటువంటి ఆత్మీయుడైనటువంటి ఈ కోర కుమారులు ఇంత భక్తి జీవితంలో కొనసాగుతూ ఉంటే మనుషులు అంటారు, నీ దేవుడు ఏమాయను? ఇది ఈ ప్రశ్న. భక్తి చేస్తున్నాడు, దేవునికి కోర కుమారులకి సంబంధం బాగానే ఉంది. కానీ మనుషులు అడుగుతున్నారు, నీ భక్తి సరైనదైతే, నీ దేవుడు మంచోడే కనుకైతే నీ తండ్రిని ఎందుకు చంపాడు? నీ కుటుంబంలో ఎందుకు వస్తుంది శోధన? నీకెందుకు ఇబ్బందులు? నీకెందుకు కన్నీరు? నీకెందుకు కష్టము? అనేటువంటి మనుషుల యొక్క మాటలు అయితే ఉన్నాయో ఇవి తనను బాధిస్తూ ఉన్నాయి, తనను కృంగదీస్తూ ఉన్నాయి, తనను ఇబ్బంది పెడతా ఉన్నాయి. కాబట్టి అతనికి ఆ సమయంలో వారు పలికిన సమయంలో కన్నీళ్ళే అన్నపానములుగా మారిపోయినట. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ భక్తుల యొక్క ఆలోచనల నుండి దేవుడు నీకు నాకు మనకు నేర్పుతున్నటువంటి గొప్ప పాఠం ఏంటంటే, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, కష్టం ఉందా, బాధ ఉందా, కన్నీరు ఉందా, సమస్య ఉందా, ఇబ్బంది ఉందా, ఇలాంటివి మన జీవితాల్లో ఉన్నప్పటికీ, వెనకాల కోల్పోయిన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ, కొరతగా ఉన్న పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ, ఏమీ లేదనుకున్న పరిస్థితులు మన జీవితాల్లో కనబడుతున్నప్పటికీ, మనము ఎలా దేవుని ఎదుట కనబడగలుగుతూ ఉన్నాం, ఎలా దేవుని ఎదుట మనం నిలబడగలుగుతూ ఉన్నాం, ఎలా దేవునికి నీకు మనకు ఉన్న సంబంధం ఎలాగుంది అని మనం ఆలోచన చేసుకున్నప్పుడు భక్తుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం ఎంతో ఆశపడతా ఉంది. తండ్రిని కోల్పోయినప్పటికీ కుమారులు విడవబడినటువంటి ఆ సమయంలో కుమారులు దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. తండ్రి నిర్ణయం సరైనది కాకపోవచ్చు, తండ్రి నిర్ణయం మంచిది కాకపోవచ్చు, కాబట్టి దాన్ని వారు మనసులో పెట్టుకోలేదు. వారు అంటారు, యెహోవా నీతి గలవాడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, నీతిని జరిగించేవాడై ఉన్నాడు. అవగాహన లేని మనుషులు ఏం చేస్తారు? భక్తిలో నుంచి వైదొలిగిపోతారు, భక్తిలో నుంచి పక్కకు తొలగిపోతారు. మేము భక్తి చేస్తా ఉన్నాంగా, మా కుటుంబంలోని ఎందుకు రావాలి ఈ శోధన, ఎందుకు రావాలి ఈ బాధ, ఎందుకు రావాలి ఈ కష్టం అని సంకుచితమైన స్వభావంతో చాలాసార్లు దేవుని మహిమను మనం కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం, దేవునికి చెల్లించేటువంటి ఘనతను మనం కొన్నిసార్లు పక్కన పెడతా ఉంటాం. కానీ కోర కుమారులు అంటారు, దుప్పి నీటి వాకులు కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం ఎంతో ఆశపడతా ఉందయ్యా, ఆశపడతా ఉంది అంటున్నారు. బాధ అంటుంది మనసులో, కానీ నీ కొరకు నా ఆశ మాత్రం తొలగిపోవడం లేదు. దేవుని మాత్రం విడిచిపెట్టిన వాడు కాదు. యోబు యొక్క జీవితంలో సమస్యలు అలాగే ఉండగా పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఊజు దేశంలోనే గొప్పవాడు, అన్ని సమృద్ధి కలిగిన వాడు, పేరు కలిగిన వాడు, ప్రఖ్యాత కలిగిన వాడు, దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి వాడు
యోబు యొక్క జీవితంలో సమస్తము కోల్పోయి అన్నీ కూడా నష్టపరచబడినటువంటి సమయంలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు. ఇక్కడ ఈ భక్తుని ఏమంటాడు? తన తండ్రిని కోల్పోయిన సమయంలో అనేకులు నీ దేవుడు ఏమయ్యాడు, నీ తండ్రిని కాపాడకూడదా, మిమ్మల్ని బట్టి అయినా సరే మీ తండ్రిని కాపాడొచ్చు కదా అని చెప్పనని వారు వేస్తున్న ప్రశ్నలను మనసులో కృంగదీస్తున్నప్పటికీ ఇక్కడ ఈ భక్తుడు అంటున్న మాట ఏమిటంటే 2వ వచనంలో, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు. అదండి ఎలాంటి తృష్ణ? ఆయన సన్నిధికి నేనెప్పుడు వెళ్ళాలి, ఆయన సన్నిధిలో నేనెప్పుడు కనబడాలి. ఇది భక్తుని యొక్క వెనక బాధ లేదా, కన్నీరు లేదా, ఎముకలు విరిగిపోయేటువంటి మాటలు హృదయంలో ఉన్నప్పటికీ అతడు అంటాడు, దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లుగా యెహోవా సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలా? కష్టం ఉంది అయినా సరే నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా? బాధ ఉంది, కన్నీరు ఉంది, అయినా సరే నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా? నేను ఎప్పుడు దేవుని మహింపరచాలా? నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో నివసించాలా అన్న తపన భక్తుని యొక్క జీవితంలో నిలిచి ఉంది. యోబు అంటాడు, యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకుని యెహోవా నామమునకే. అంటే మహిమ ఎవరికి చెల్లిస్తున్నాడు? ఎలాంటి సమయంలో? కష్టం ఉండగానే, కన్నీరు ఉండగానే, బాధ ఉండగానే, బిడ్డలు ఒక పక్క కోల్పోయిన సమయంలో, ఒక్కరు కాకపోతే ఒక్క కుమారుడు కూడా, ఒక్క కుమార్తె కూడా ధైర్యం చెప్పేటువంటి పరిస్థితులు తన జీవితంలో లేకపోయినప్పటికీ సమస్తమును కోల్పోయాడు. ఆస్తిపరంగా, బిడ్డల పరంగా, పేరు పరంగా, ఆరోగ్యపరంగా అన్నీ కోల్పోయినటువంటి సమయంలో యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచన, కోరహ కుమారులు వారికి వినబడుతున్నటువంటి మాటలు ఒకవేళ కృంగదీస్తున్నప్పటికీ, సమస్య లేదని కాదు, సమస్య ఉంది. బాధ లేదని కాదు, బాధ ఉంది. కన్నీరు లేదని కాదు, కన్నీరు ఉంది. అవన్నీ ఉన్న సమయంలో కూడా అంటారు, యెహోవా సన్నిధిని నేను ఎప్పుడు కనబడాలా, యెహోవా సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలా. ఈ తపన, ఈ ఆలోచన కలిగినటువంటి వారి కోరహ కుమారులు వారి జీవితాలను ముందు కొనసాగిస్తూ ఉన్నారు. దేవుడు ఎలాంటి వాడో వారు గుర్తెరిగారు కనుక వారు దేవుని మాత్రం విడిచిపెట్టడం లేదు. జ్ఞాపకం చేసుకుంటున్నారు ఒక మాట, ఎందుకు దేవుని అంతగా మహిమపరుస్తూ ఉన్నారు అంటే 42:5 అంటాడు, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు నేను చెప్పుకొనుచున్నాను. ఇంకను నేను ఆయననే స్తుతిస్తాను. ఇంకను అని అంటున్నాడు. ఇంకను అని అంటే కష్టం ఉంది, ఇంకను బాధ ఉంది, ఇంకను అయినప్పటికీ, అన్ని పరిస్థితులు ప్రతికూలంగా తన జీవితంలో ఉన్నప్పటికీ, మాటలు వారి చెవికి వినబడుతున్నప్పటికీ, నీ దేవుడు ఏమాయను, నీ దేవుడు ఉంటే నీకు ఈ కష్టం ఎందుకు, నీకు ఈ బాధ ఎందుకు, ఈ కన్నీరు ఎందుకు అనే మాటలు వినబడుతూ ఉండగా ఇంకను నేను ఆయనను స్తుతించదను. ఇవన్నీ వినబడుతున్నాయి. అలాగని భక్తిని పక్కన పెట్టడం నా వల్ల అయ్యే పని కాదు. దేవుని విడిచిపెట్టి నేను ఏది కూడా సాధించలేను. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మన ఆలోచన ప్రకారంగా మనము ముందడుగు వేస్తే మోరడు ఎక్కువ చేయలేము, మోరడు తక్కువ చేయలేము. ఒక ఇంటికుని తెలుపు చేయలేము, ఒక ఇంటికి నలుపు కూడా చేయలేమట. వాక్యమే మనకి సమాధానం. కాబట్టి భక్తుడు దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు, దేవుని వెంబడిస్తూ ఉన్నాడు. ఏమంటాడు 5వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అని అంటున్నాడండి. దేవుని స్తుతించడానికి భక్తుని హృదయంలో దేవుని పట్ల ఉన్న అవగాహన ఏంటి అని అంటే, ఆయనే నా రక్షణకర్త అని అంటున్నాడు. నన్ను కాపాడినవాడు, నన్ను బాగు చేసిన వాడు, నన్ను సరిదిద్దిన వాడు, తన మార్గులు నడిపిస్తున్నటువంటి వాడు, నా జీవితానికి ఒక పరమార్థమునిచ్చినటువంటి వాడు, ఆయనే నా రక్షణకర్త అని గమనిస్తూ ఉన్నాడు.
కాబట్టి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆశపడడానికి గల కారణం ఏంటంటే ఆయన నా రక్షణకర్త అని అంటున్నాడు. వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేస్తారు. రోమిలికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 23వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసునందు నిత్య జీవము అని అంటా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను ఇంకనూ ఆయన స్తుతిస్తానని అంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన నా రక్షణకర్త అని అంటున్నాడు. రక్షణకర్త అంటే కాపాడినవాడు అని అర్థం. ఎలాంటి పరిస్థితుల్లో కాపాడాడు? పాపము వలన వచ్చు జీతము మరణము. ఆజ్ఞాతిక్రమమే పాపం అయ్యుంటే ఆ పాపం వలన వచ్చిన జీతము మరణం అయ్యుంటే నా తండ్రి దేవునికి విరోధంగా నిలబడినటువంటి మాట వాస్తవమే. ఆ మాటను బట్టి నా తండ్రి తన మరణాన్ని తాను కొని తెచ్చుకోవచ్చేమో. ఇది కోర కుమారులు తప్పించబడ్డారని రాయబడింది కదా. నన్ను రక్షించిన వాడెవరు? నన్ను కాపాడిన వాడెవరు? నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది ఎవరు? దేవుడే. కాబట్టి ఇదిగో నా ప్రాణమా, నీవేళ తొందరపడతా ఉన్నా, నువ్వెందుకు కృంగిపోతా ఉన్నావు? ఏమి నువ్వు కూడా విచారణ పడాల్సిన పని లేదు. తనకు తానుగా ధైర్యం చెప్పుకుంటున్నాడు, ఆయనే నా రక్షణ కర్త అయినాడు, నన్ను కాపాడిన వాడై ఉన్నాడు, నాకు క్షేమాన్ని ఇచ్చిన వాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి ఇతను అంటాడు, ఇదిగో దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవమై ఉంది. ఈ నిత్య జీవము వాక్యంలో సెలవిస్తూ ఉంది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని అంటూ ఉన్నాడు. ఆ జీవమయ్యున్న దేవుడు మనకేమిచ్చాడు? గొప్ప రక్షణను మనకు అనుగ్రహించి ఉన్నాడు. నువ్వెందుకు తొందరపడతా ఉన్నా? ఇదిగో ఆయనే నా రక్షణ కర్త ఉన్నాడు. నా రక్షణకర్త నాకు రక్షణని ఇచ్చాడు. నా రక్షణకర్త నాకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన జీవము శాశ్వతమైనది. ఈ శాశ్వతమైనటువంటి ఈ జీవము నన్ను నిత్య రాజ్యానికి చేర్చేదయ్యండి. ఈ గ్రహింపు కలిగినటువంటి భక్తుడైనటువంటి కోరహు కుమారులు అంటారు. ఎందుకు కోరహు అని ముందు పెట్టుకున్నారు? తండ్రి ఏమైనా గొప్ప పని చేసి చనిపోయాడా? దేశానికి ఏమైనా స్వతంత్రం తీసుకొచ్చి చనిపోయాడా? ఇదిగో నా తండ్రి క్రియలు బాగలేవు, ఇదిగో ఆ బాగలేని క్రియలు కలిగినటువంటి తండ్రికి పుట్టినటువంటి మేము దేవునికి మహిమకరంగా జీవించగలుగుతూ ఉన్నాం అనేటువంటి సాక్ష్యాన్ని వారు కలిగిన వారైనా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడిని జ్ఞాపకం చేస్తున్న మాట ఇదిగో పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, ఏవై ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో కనబడుతున్నప్పటికీ, మన జీవితాల్లో, మన ఆలోచనలో మనకు ఉండాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవుని కొరకు మనం ఆశపడే వారమై ఉండాలి. ఆశపడే వారిగా ఉండే సమయంలో ఒక పక్క మాటలు చెవిన పడినప్పుడు కన్నీళ్ళే అన్నపానములుగా మారిన పరిస్థితులు ఉన్నాయి. మాట చెవిన పడినప్పుడు ఎముకలకు విరిగినటువంటి పరిస్థితులు ఆ మాటలు వారికి వినబడుతూ ఉండగా ఉన్నప్పటికీ వారు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా యెహోవా కొరకు మేము ఆశపడతా ఉన్నాం. మనుషులు అనొచ్చు, నీ దేవుడు ఏమైనో, నీ భక్తి ఎందుకు, నీ ప్రార్థన ఎందుకు, నీకు మందిరం ఎందుకు, సేవకుని దగ్గరికి ఎందుకు అనేటువంటి మాటలు ఒకవేళ మన చెవికి వినబడుతున్నప్పటికీ అవి ఎరుగినటువంటి వారు పలికే మాటలు కనుక అవన్నిటిని కూడా మనం మనసులోకి తెచ్చుకోకూడదు. మన నిర్ణయాన్ని మనం నిలబడేటువంటి వారమై ఉండాలి. దేవుని కొరకు మనం మన ఆశను మనం చంపేసుకునే వారమై ఉండకూడదు. మన భక్తిని మనం చంపేసుకునే వారమై ఉండకూడదు. అందుకే భక్తుడు అంటాడు, నా ప్రాణమా నీవెందుకు తొందరపడతా ఉన్నావు, నీవెందుకు కృంగిపోతా ఉన్నావు? ఇదిగో ఆయనే నా రక్షణ కర్త అని గ్రహించాడు కనుక కోరహు కుమారులు దేవుని మహిమపరచగలుగుతా ఉన్నారు. ఒకవేళ ఆ విషయాన్ని వారు గ్రహించలేకపోతే భక్తిని పక్కన పెట్టేవారు, దేవుని పక్కన పెట్టేవారు ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు కనబడకుండా ఉండేవి. కాబట్టి వారు భక్తి జీవితంలో వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు కనుక వారిని దేవుడు గణపరుస్తూ ఉన్నాడు.
ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో కష్టం లేదని కాదు, నీ జీవితంలో బాధ లేదని కాదు, నీ జీవితంలో కృంగిపోయిన పరిస్థితులు లేవని కాదు. ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పటికీ ఆయన నా రక్షణకర్త అని నువ్వు గ్రహించి ఆయన యందు గనక నువ్వు ఆశపడగలిగితే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో వినినటువంటి ఈ మాటలు మన జీవితాలకు ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించునుగాక. అందరూ లేచి నిలబడదాం.